నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పసుపు బలోపేతం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర లాంటి మరికొన్ని పసుపు ఉత్పాదక రాష్ట్రాలలో బలహీనపడిన రాబడులు, ఎగుమతి మరియు దేశీయ మసాలా గ్రైండింగ్ యూనిట్ల కొనుగోళ్లు జోరందుకున్నందున వాయిదా ధరలు బలపడినందున ప్రత్యక్ష విపణిలో ప్రతి క్వింటాలుకు 800 నుండి 1000 వృద్ధి నమోదైంది. ఎన్సిడిఎక్స్ వద్ద గత సోమవారం డిసెంబర్ వాయిదా 13,600తో ప్రారంభమై శుక్రవారం నాటికి 800 వృద్ధి చెంది 14,400, ఏప్రిల్ వాయిదా 850 పెరిగి 15,350 వద్ద ముగిసింది. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం 1,800 నుండి 2,000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 13,600 నుండి 14,500, దుంపలు 12,500 నుండి 13,000. లోకల్ లూజ్ మరియు లారీ బిల్టీ పాలిష్ సరుకు కొమ్ములు 15,000 నుండి 15,200, దుంపలు 14,200 నుండి 14,500. వరంగల్లో 500 నుండి 600 బస్తాల రాకపై కొమ్ములు 11,500 నుండి 12,500, దుంపలు 10,500 నుండి 12,000 మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో 300 నుండి 400 బస్తాల రాకపై కొమ్ములు దుంపలు 11,800 నుండి 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని హింగోడిలో గత వారం 4 నుండి 5,000 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు 13,500 నుండి 14,500 కొమ్మ, నాణ్యమైన సరుకు 15,000, దుంపలు 12,000 నుండి 12,700. బస్మత్నగర్లో 3 నుండి 4,000 బస్తాల రాకపై కొమ్ములు 13,700 నుండి 15,000, దుంపలు 13,000 నుండి 14,500 కొమ్మ, నాందేడ్లో 800 నుండి 1,000 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు 12,200 నుండి 13,700 కొమ్మ, దుంపలు 12,000 నుండి 13,200. సాంగ్లీలో రాజాపురి పసుపు 15,500 నుండి 16,000, దుంపలు 15,000 నుండి 15,200. మీడియం కొమ్ము మరియు దుంపలు 14,500 మరియు ఒడిశాలోని బరంపురంలో 700 నుండి 800 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు 12,000, పాలిష్ సరుకు 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 17 నుండి 18,000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 10,255 నుండి 15,199, దుంపలు 9,209 నుండి 13,619. పెరుందురైలో 3,000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 10,245 నుండి 15,269, దుంపలు 9,699 నుండి 13,569. గోబిచెట్టిపాలెంలో కొమ్ములు 7,999 నుండి 14,319 కొమ్మ, దుంపలు 11,808 నుండి 13,089 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.